వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్మునేలు చూశారు కదండి. ఈ వీడియోలో ఈ గ్రామ కంఠం సంబంధించి ఈ గ్రామ కంఠం భూమి అంటే ఏమిటి, ఈ గ్రామ కంఠం భూములు ప్రైవేట్ వ్యక్తులకా లేదా గవర్నమెంట్కి చెందుద్దా ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట అండి. మొన్న ఆల్రెడీ 444 జీవో గురించి మీకు పెట్టడం జరిగిందనమాట అండి. దానికి సంబంధించి మీకు ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏ జీవో వచ్చినా ముందు మన ఛానల్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేసుకోండి. మీకు మన వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మన ఛానల్ని దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అండి, ఆర్డర్ ఏం కాదు. వీడియో చూస్తున్నారు కానీ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సరే, మొన్న అయితే 444 జీవోలో చాలామంది చిన్న చిన్న డౌట్లని అడగడం జరిగిందనమాట అండి. కొంతమంది కామెంట్ సెక్షన్లో కూడా ఇలా అడుగుతున్నారనమాట. అది చూపిస్తున్నాను చూడండి. ఈటి శ్రీ వెంకట అనే ఆయన అడిగారు అన్నమాట. 20 years ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ గురించి చెప్పండి సార్ అని చెప్పారు. ఖచ్చితంగా అండి, వాటి కోసం చేస్తాను. అలాగే వాటితో పాటుగా జగన్మోహన్ గుచ్చిపాటి విలేజ్ సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ స్టేటస్ గురించి చెప్పండి అని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ వాటితో పాటు సలీం సయ్యద్ డాటెడ్ ల్యాండ్స్ గురించి కూడా చెప్పండి అని అంటున్నారు. తప్పకుండానండి. ఇంకా ఇలా చాలామంది అనమాట అండి. ఇంకా ఈ శ్రీనివాసరావు దొంతి బోయిన అడుగుతున్నారనమాట అండి. అన్న 22A 1A ఇది ఫ్రీ హోల్డ్ గురించి చెప్పండి అన్న అని చెప్పి అడుగుతున్నారు. వాటితో పాటుగా రమేష్ మలంక ఈ 22A సబ్సెక్షన్ 1E దీని గురించి కూడా కొంచెం క్లుప్తంగా చెప్పండి అని అడుగుతున్నారనమాట అండి. ఇది మొన్న పెట్టిన 444 జీవోకి సంబంధించి ఇలా డౌట్లు అడిగారనమాట అండి. ఇటు మీద నేను వీడియో తప్పకుండా చేస్తాను. ఓకే, ఇప్పుడు టాపిక్ డివేట్ అయిపోతుంది. ఈరోజు వచ్చేసరికి ఈ గ్రామ కంఠం భూములు, అసలు ఈ గ్రామ కంఠం భూములు అంటే ఏమిటి ఒకసారి మనం చూద్దాం. ఇది బ్రిటిష్ వారి కాలంలో ఈ ఏ అయితే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో అగ్రికల్చర్ ల్యాండ్స్ అని రీసర్వే చేసి వాటికి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట అండి. వీటితో పాటుగా మనకు ఒక విలేజ్ మ్యాప్ అనేది ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి డిస్ప్లేలో. సో ఇలా విలేజ్ మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విలేజ్ మ్యాప్లో ఎక్కడైతే మన గ్రామంలో ఇల్లులు హౌసెస్ ఉంటాయో, అబాది అంటే నివాస గృహాలు ఉంటాయో వాటిని మీకు ఒకసారి ఇప్పుడు విలేజ్ మ్యాప్లో చూపిస్తున్నాను చూడండి. హ్యాచింగ్ పోర్షన్ అనేవి ఉండడం జరుగుతాయి అనమాట అండి. సో ఇలా హ్యాచింగ్ కింద ఉంటుంది అనమాట. అంటే బ్రిటిష్ వారి కాలంలో ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ చేశారు కానీ ఈ అబాది అయితే ఉంటాయో వాటిని టోపో డీటెయిల్ అంటే ఒక గీతల కింద అంటే ఈ నివాస సంబంధించినటువంటి ఇల్లులని చెప్పి గుర్తించి వాటిని రెవెన్యూకి సంబంధిత పంచాయతీ శాఖకి వీటిని అప్పచెప్పడం జరిగిందనమాట. అంతేగాని ఇండివిజువల్గా ప్రతి ఇల్లు, ప్రతి హౌస్, ప్రతి స్థలం సర్వే చేసి చేయడం జరగలేదనమాట. సరే, ఈ పక్కన పెట్టండి. మొన్న తీసుకొచ్చిన 444 జీవోలో ఈ 22A సంబంధించినటువంటి భూముల నుండి ఈ గ్రామ కంఠం భూముల్ని తీసేస్తున్నాం అని చెప్పారన్నమాట. దీనివల్ల అసలు ఉపయోగం ఏంటి, ఇలా తీయడం వల్ల ఏంటి, మాకు గ్రామ కంఠం భూముల్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి అని అంటారండి. ఓకే, మీ గ్రామ కంఠంలో 22Aలో ఉన్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ అవుతుందండి. మొన్నటిదాకా ఏమయ్యేది, ఈ గ్రామ కంఠంలో ఇల్లు ఉందనుకోండి, అంటే గ్రామ కంఠంలో సర్వే నెంబర్ 32వ సర్వే నెంబర్ అనుకుంటే మీ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళేసరికి మీ డాక్యుమెంట్లో ఉన్న నెంబర్ ఏమని ఉంటుందండి, సంబంధిత ఎక్కడో అగ్రికల్చర్ ల్యాండ్లోనో వేరే చోట వేసి రిజిస్టర్ చేసి ఇచ్చేవారనమాట. అంటే మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది, ఆ సర్వే నెంబర్ అనేది ఆ 22Aలో ఉండటం వల్ల మీకు ఓకే రిజిస్ట్రేషన్ అయ్యింది, రాంగ్ నెంబర్తో అయ్యింది, కరెక్ట్ నెంబర్ అనేది అవ్వేది కాదనమాట. దానివల్ల కొంచెం కొనుగోలు అమ్మగాల్లో కొన్నిసార్లు మీరు ఇచ్చిన ప్రైవేట్ నెంబర్ ఏ 22Aలో ఉన్న తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అవ్వకముందు బాగానే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ నెంబర్ ఏదైనా 22Aలో పెట్టారో మీ భూమి అలా ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వక అక్కడ ఉండిపోయి లాక్ అయిన సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడం కోసం 444 జీవోలో 297 ప్రకారంగా ఏ అయితే గ్రామ కంఠాల భూములు ఉన్నాయో వాటిని ఈ 22A నుంచి తొలగించమని చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక భారీ ఊరట అని చెప్పొచ్చు. గ్రామ కంఠం భూములు రిజిస్ట్రేషన్ తీసుకొచ్చని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఆ భూమిని అదే దానికి సంపూర్ణ హక్కులు నేనే అని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి మనం ఆ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వరకు బ్యాంక్ లోన్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ పొజిషన్లో ఉందా లేదా ఆ సర్వే నెంబరు అనేది చూడడానికి డాక్యుమెంట్ చూస్తే డాక్యుమెంట్లో వేరే సర్వే నెంబర్ ఉండదు, అగ్రికల్చర్ అని ఉండదు. అది కన్వర్షన్ కింద చేసుకున్న ఆ సర్వే నెంబర్లోనే చూపించింది. సో బ్యాంకర్స్ ఏమని వాడు సంబంధిత సర్వేయర్ గారి దగ్గరకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి సర్వే సర్టిఫికేట్ తీసుకుంటేనే బ్యాంక్ లోన్ అనేది ఎప్పుడో అయ్యేది అనమాట. ఇప్పుడు ఈ 22Aలో తీయడం వల్ల ఏంటి, మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరున్న గ్రామ కంఠం సర్వే నెంబర్తోనే రిజిస్ట్రేషన్ అనేది అవడం జరుగుతుంది అనమాట.
సో ఇలా ఏదైతే ఈ గ్రామ కంటాలు ఉన్నాయో ఇళ్ళలు ఉన్నాయో బ్రిటిష్ వారి కాలంలో నేను చూపించిన మ్యాప్లో ప్రకారంగా హ్యాచింగ్ పోర్షన్లో చూపించడం జరిగింది అనమాట. ఇకపోతే ఏమంటే ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, ఇక్కడ గ్రామ కంఠం వేరు, ఎస్డబ్ల్యూఎల్ఏ సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎక్విజిషన్ వేరు, అలాగే ఎక్స్టెండెడ్ గ్రామ కంఠం అంటే ఈ గ్రామ కంఠాన్ని ఆనుకుని కొన్ని ఎవరైతే సేలు ఉంటాయో వాటిని కప్పెట్టుకుని అవి నివసించేవి వేరే అనమాట అండి. ఇక్కడ గ్రామ కంఠానికి సంబంధించి 22 తీశారు, ఇదంతా కూడా వేరే అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రామ కంఠానికి ఆనుకుని ఎస్డబ్ల్యూఎల్ఏ అంటే ఇక్కడ ఎస్డబ్ల్యూఎల్ఏ అంటే సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎక్విజిషన్ అంటారు అనమాట. ఈ సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ల్యాండ్ అనేది ఎక్వైర్ చేసి 2 సెంట్లు కానివ్వండి, సెంటున్నర కానివ్వండి, 3 సెంట్లు కానివ్వండి వాళ్ళకి నివాసం ఉండమని చెప్పి ఇచ్చేదనమాట. ఇది నామ్స్ ప్రకారంగా కూడా ఉంది. 10 ఇయర్స్ దాటితే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయమని, వాళ్ళు అమ్ముకునే హక్కులు కల్పించమని కూడా ఉంది. ఇది ఎస్డబ్ల్యూఎల్ అనమాట. ఇక్కడ ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ అంటే ఇక్కడ గ్రామ కంఠం బ్రిటిష్ వారు చూపించిన మ్యాప్ ప్రకారంగా ఉన్న గ్రామ కంఠం ఆనుకుని వీళ్ళు ఏదైతే ఉన్నాయో జరైతేనో వాటిని కప్పెట్టుకుని వాళ్ళు కన్వర్షన్ చేసుకున్న తర్వాత ఈ గజాల్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు కట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ అని చెప్పి అంటారనమాట. సో ఇలా గ్రామ కంఠంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక ఈ 444 ప్రకారంగా ఒక వరమనే చెప్పొచ్చు అనమాట అండి. ఎందుకంటే ఇవి ఇప్పటి నుంచి మీకు అదే నెంబర్తో రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే స్వామిత్వ సర్వే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ సర్వే అనమాట. ఇలా బ్రిటిష్ వారి కాలంలో నేను చెప్పిన విధంగా ఈ ఏ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నాయో వాటిని మాత్రం చేశారనమాట. ఈ ఇళ్ల స్థలాన్ని చేయలేదు. ఒక టోపో డీటెయిల్గా ఒక హ్యాచింగ్ పోర్షన్ కింద ఇది ఒక అబాది, ఇది ఒక గ్రామ కంఠం అని మాత్రమే చూపించడం జరిగిందనమాట అండి. బట్ ఈ రీసెంట్గా జరిగే రీసర్వేలో ఏమవుతుందంటే ఈ రీసర్వే ఎలా జరుగుతుందో, భూముల రీసర్వే ఎలా జరుగుతుందో అలాగే ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి అది గ్రామ కంఠం అవనమండి, ఎస్డబ్ల్యూఎల్ అవనండి, ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ అవనమండి, ఇవి అన్నిటికీ కలిపి ఈ స్వామిత్వ అనే సర్వే నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. ఈ స్వామిత్వ అంటే ఏంటి ఆల్రెడీ ఇది వరకు నేను చెప్పడం జరిగింది అనమాట అండి. స్వామిత్వ అంటే ఏ రెవెన్యూ ఫీల్డ్స్ అంటే వ్యవసాయ భూములు ఏ విధంగా చేశారో అలా ప్రతి ఇంటికి కూడా సర్వే చేసి ఒక పీపీఎం కార్డు, ప్రాపర్టీ పార్సల్ కార్డ్ అని చెప్పి, అదే అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఎల్పిఎం కార్డు, ల్యాండ్ పార్సల్ మెంబర్ అని ఇస్తారండి. బట్ ఈ ఏ అయితే ఇల్లులు ఉన్నాయో వాటికి ప్రాపర్టీ పార్సల్ కార్డ్ అని చెప్పి ఒక ఇంటికి చుట్టూ కొలతలు తీసి వాటి కోఆర్డినేట్స్ అన్నీ కూడా తీసి వాటిని మీకు చూపిస్తున్నాను చూడండి, ఒక ప్రాపర్టీ పార్సల్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈ స్వామిత్వకు సంబంధించి నేను అంతా కూడా ఫుల్ అప్డేట్ అనేది చేసి నేను మళ్ళీ చెప్తాను అనమాట అండి. సో ఇది గ్రామ కంఠం అనమాట. ఇప్పుడు గ్రామ కంఠం ప్రైవేట్ వ్యక్తులదా గవర్నమెంట్ అంటే గ్రామ కంఠంలో ప్రైవేట్ వ్యక్తులు ఉంటాయండి, గవర్నమెంట్ కూడా ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, గ్రామ కంఠంలో పంచాయతీస్ ఉంటాయి, గ్రామ కంఠంలో చెరువులు ఉంటాయి, లేదంటే రచ్చబండ్లు, ఇలా డిఫరెంట్స్ ఉంటాయి అనమాట అండి. లేదా తాలూకా బోర్డు ప్రెసిడెంట్ అని, లేదంటే శ్మశాలని, లేదా ఫ్యూచర్ నీడ్స్ సంబంధించినటువంటి కొన్ని ఉండడం జరుగుతాయి అనమాట. లేదా కొంత అనసర వేస్ట్ కింద అంటే తుప్పలు అయ్యి వచ్చేసి ఉంటాయి చూడండి, ప్రభుత్వ పంచాయతీ పరిధిలో ఉంటుంది అనమాట. అది కాపాడాల్సిన బాధ్యత పంచాయతీది, సంబంధిత రెవెన్యూ శాఖ ఉంటాయి అనమాట. అంటే వాటిని ఫ్యూచర్ నీడ్స్కి, ఫ్యూచర్లో ఏమన్నా కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలన్నా చేయాలన్నమాట. ఇంకా పోతే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇల్లులు ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ తరతరాలుగా అదే ఇంట్లో ఉంటారు, ఏ విధమైన డాక్యుమెంట్ ఉండదు, కానీ దానికి సంబంధించి పన్ను కడతారు, వాటర్ పన్ను కడతారు, కరెంటు బిల్లు కడతారు, ఇంటి పన్ను కడతారు, ఏమీ ఉండదు. వీటిని బేస్ చేసుకుని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది మీరు చేయించుకోవచ్చు అనమాట. వాటితో పాటుగా ఖాళీ స్థలాలు ఉంటాయి, అవి కూడా మీ అనుభవంలోనే ఉంటాయి. గత ఒక 20-30 ఇయర్స్ జెన్యూన్గా ఉంటే వాటిని పంచనామా ద్వారా కూడా సెల్ఫ్ డిక్లరేషన్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇది గ్రామ కంఠానికి సంబంధించి, మీ గ్రామ కంఠానికి సంబంధించి ఏదైనా ప్రాపర్టీ ఉంటే సంబంధించి భూమి ఏ విలేజ్లో ఉందో ఆ విలేజ్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంతోపాటు మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి. మీరు మన ఛానల్ అబౌట్ సెక్షన్లోకి వెళ్ళి ఉంటే మనకు సంబంధించి ఫేస్బుక్, ఇన్స్టా ఐడి కూడా ఇవ్వడం జరిగిందనమాట. వాటితో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.